సదాశివమయం. ఆషాఢమాసం ప్రారంభమైంది. వారాహిదేవి నవరాత్రులు కూడా ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. వారాహిదేవి మాలలు ధరించే ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ, అసలు వారాహిదేవి ఏ విధంగా అవతరించన్నది తెలుసుకోవడం మీ అందరికీ కూడా ఎంతో ముఖ్యం. ఈ యొక్క వారాహిదేవి మనకి పూర్వకాలంలోని హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుని వధించడానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో ఈ భూలోకానికి వచ్చి ఆ హిరణ్యాక్షుని వధించడం జరిగింది. ఆ యొక్క వరాహ రూపం యొక్క స్త్రీ రూపమే వారాహిదేవిగా అవతరించడం జరిగింది. ఆ వారాహిదేవి సప్తమాతృకుల్లో ఒక దేవతగా, దశమహావిద్యల్లో ఒక దేవతగా వర్ణించబడుతుంది. ఈ యొక్క వారాహిదేవిని మనం పూజించడం వల్ల శత్రునాశనం అనేది ఏదైతే ఉందో ఆ శత్రునాశనం అనేది జరుగుతుంది. అదేవిధంగా జ్ఞాన సముపార్జన కోసం ఎవరైతే నిరంతరం కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జ్ఞాన సముపార్జన కలగడానికి ఎంతగానో ఈ వారాహిదేవి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వారాహిదేవిని ఎక్కువగా రాత్రిపూటే ఈ వారాహిదేవిని పూజించడం వల్ల అత్యంత శక్తిని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వారాహిదేవి 9 రోజులు కూడా, ఈ దేవి నవరాత్రులు 9 రోజులు కూడా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వారాహి హరి ఓం అనే మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ దేవి నవరాత్రుల్లో జపిస్తారో వారందరికీ కూడా ఈ వారాహిదేవి యొక్క అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఈ వారాహిదేవిని లక్ష్మీదేవిగా భావించి, లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ అమ్మవారిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ వారాహిదేవి నవరాత్రులు ఈ ఆషాఢ మాసంలో ఘనంగా జరిపించి ప్రతి ఒక్కరు కూడా ఆ వారాహిదేవి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. సదాశివమయం.